జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుందా, ఆ వినాయక చవితి నవరాత్రులను అద్భుతంగా జరిపించే ఆయన యొక్క కృపకు పాత్రలవుదామని ఎదురు చూసిన ఎదురుచూపులు పూర్తిగా సంతోషాన్ని చేకూర్చాయి. ఆయన యొక్క భక్తిలో లీనమైపోయి ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని వేడుకున్న ప్రతి ఒక్క భక్తుడికి ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే వినాయక నిమజ్జనం కూడా నిన్నటితో పూర్తయిపోయి చాలా సంభ్రమాచర్యాల్లో మునిగి తేలుతున్నాం. మళ్ళీ ఎప్పుడు వినాయక చవితి వస్తుందా, అంతకంటే రెట్టింపు చేద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు భక్తులు. కొన్ని చోట్ల ఇప్పటికీ మన వినాయక ఉత్సవాలు జరుగుతున్న, ఆ వినాయక నిమజ్జనం జరిగేటప్పుడు ర్యాలీగా వెళ్తున్న ఆ ఊరేగింపులో రాళ్ల దాడి వ్యతిరేకత మాత్రం ఇప్పటికీ తప్పలేదు. ఎందుకంటే కొన్ని చోట్ల ధర్మ వ్యతిరేక పార్టీలు కొలువుదీరి ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితి మనకు తప్పటం లేదు. ఇప్పటికైనా యువకులు, పెద్దలు, భక్తులు, ధర్మ పరిరక్షకులు ఆలోచించి మన ధర్మాన్ని పరిరక్షించే ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తున్నా. ఏదేమైనా ఆ వినాయకుని యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. చాలా చోట్ల ఒక విషయాన్ని గమనించాలండి. వినాయక నవరాత్రులు జరుగుతున్నప్పుడే కానీ, వినాయక నిమజ్జనం జరుగుతున్నప్పుడే కానీ సినిమా పాటలను చాలా వరకు తగ్గించి భక్తి పాటలతో ఆయన్ని ఊరేగిస్తూ నిమజ్జనానికి తీసుకుపోయిన పరిస్థితులు చాలా చోట్ల కనపడ్డాయి. కొన్ని చోట్ల ఆ పరిస్థితులు ఉన్నా ఎక్కువ శాతం మాత్రం మనం ధర్మానికే కట్టుబడి ఉన్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఇలాంటి మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక రాబోయే వినాయక చవితి ఉత్సవాల్లో కూడా అందరూ ఈ విషయాన్ని ఫాలో అవుతూ, నిజంగా నేను చెప్పే విషయం ముఖ్యంగా ఏంటి అని అంటే, వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం స్వచ్ఛమైన నీటిలోనే నిమజ్జనం చేద్దాం. ఎక్కడైతే స్వచ్ఛమైన నీరు లేదు అని అనుకుంటారో వాళ్ళు మట్టి వినాయకుడిని తీసుకొచ్చి మండపాలను గొప్పగా వేసి, ఆ చిన్న వినాయకుడైనా పర్లే కానీ డెకరేషన్ మంచిగా చేసుకొని ఆయన పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. చివరి రోజు నిమజ్జనం మన ఏరియాలోనే మనం ఒక మంచినీటి ఆర్టిఫిషియల్ చిన్న గుంటలాగా ఏర్పరిచి అల్లనే నిమజ్జనం చేసుకుందాం అని చెప్పేసి చేస్తారని చెప్పి ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం వినాయకుడిని. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.